ఏంటిది? ఏంటి తాత? జొన్నపిండి. ఎందుకు కట్ చేస్తారు అట్లా? అది రెండు ముక్కలైన చూడు దానిలో మమ్మీ మంచి ఏమంటే ఏంటి ఇది పచ్చిగా ఉండమన్నా ఇది వేయాలనుకుంటా. అయ్యో చిన్నపిల్లి కొంచెం ఇట్లా దగ్గు ఉంటుంది, లాగుండి ఇట్లా వేసా. ఫస్ట్ వేసి ఇట్లా ఇట్లని ఇట్లని ఇట్లా వేయాలి. ఇట్లా వేసి ఇట్లా వేసి కొంచెం పిండి వేసుకోవాలి. వేసుకొని ఇట్లా సన్నగా వేయాలి. ఇట్లా సన్నగా వేసి మంచిగా అట్లా ఇట్లా ఇట్లా లాగి చేయాలి. ఇట్లా లాగు ఉంటుంది. ఇట్లా ఇక పల్లి తీసుకోవాలి. ఏంటో వచ్చి తాతకి వేసుకోబుట్టుకుంటుంది. ముగ్గుపిండి వేసారా జొన్న రొట్టెలా? బయట ముగ్గేస్తారు. సరే సరే ఎద్దు. అవునా? ఇట్లా అన్ని కలిపి ఇట్లా వస్తాయి అనుకుంటా. అసలు నువ్వు చేసి లాభ ఎవరు కనిపిస్తారు లైక్ చేస్తున్నారు. నీ సంగీట్లో వస్తుంది. ఎట్లా చూస్తున్నారా? తెలియట్లేదమ్మా. ఏమైటీ వచ్చింది పాప? చెప్పు పాప. ఏమి అట్లా చేస్తావా? వావ్ బాగుంది. ఇప్పుడు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అమ్మమ్మనే అంటావు. నన్ను దేకుడు కూడా దేకవు నువ్వు. అయినా కావాలా? థ్యాంక్ యూ. పుట్టినప్పుడు డాడీ పట్టు లంగా తీసుకురా అని చెప్పిండట. ఆ రోడ్ల మీద అది ఆపి రోడ్ల మీద డ్రెస్ తెచ్చిండ్రు నీకు. డాడీ పట్టు లంగా తీసుకురా, లడ్డుకి ఫస్ట్ డ్రెస్ కదా పుట్టినప్పుడు అని తొట్టెలకి ఆ రోడ్ల మీద ఆపి తెచ్చిండ్రంట. ఏం తక్కువ చేసినాం? వాళ్ళ పిల్లలందరికేమో కమ్మలు, ముక్కు పుడకలు, డ్రెస్సులు అన్నీ చూసుకుంటుంది. నువ్వు ఒక్కదానివే కదా లడ్డు. మరి నీకు నువ్వు ఒక్కదానే పుట్టినావు. నీ డాడీ అయితే వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటాడు. చూసుకున్న దానికి కూడా విలువ ఇయ్యరు వాళ్ళు. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? నైట్ అదే చెప్తున్నాడు డాడీ. మన ఇల్లుకు డబ్బులు కావాలని మనం బాధపడుతుంటే వాళ్ళు వచ్చి మనకి 2 లక్షలు ఇవ్వమని అడుగుతున్నారు. అది ఎందుకు? ఆ పిల్లలకి ఇస్తారు. ఆ పిల్లలన్నా మంచిగా చదువుకుంటారా? లవ్ చేసుకుంటా ఎవరెంబర్ పోయి లవ్ మ్యారేజ్ చేసుకొని పెళ్ళి చేసుకొని వచ్చి మళ్ళీ అదొక టార్చర్. సరే అట్లా ఇద్దాము అని అనుకుంటే ఇస్తేనేమో అట్లా చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఆడపిల్ల పుట్టిందని 5 months వరకు రాలేరు ఎవ్వరు చూడడానికి. అంత ఉన్నారు. నువ్వు నీకు అనిపిస్తుంది కానీ వాళ్ళకి అనిపించదు. 5 months వరకు నేను చూడడానికి రాలేరు. ఇది నీకు చెప్పి నేర్పించడం కాదు. బాధ అవుతుంది నాకు. ఎవరితో చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అబ్బాయి అయితే ఏంటి, అమ్మాయి అయితే ఏంటి, నువ్వు నా బిడ్డవు కదా. కానీ డాడీ నిన్ను ఏ రోజు ఆడపిల్లని తక్కువ చూడలేడు. నిన్నే చాలా గొప్పగా చూసుకున్నాడు డాడీని. మహాలక్ష్మి అని పిలుచుకుంటాడు. మామ కూడా అట్లనే పిలుస్తాడు, మహాలక్ష్మి.
లడ్డు అంటుంది మా అమ్మ. ఉమ్. ఏ రోజు డాడీ తక్కువ చూడలేడు, నేను గొప్పగా చూసుకున్నాడు. కానీ వాళ్ళు అట్లా చూడలేరు. ఆడపిల్ల పుట్టింది అంట. నాకు ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా ఒకటే. అబ్బా, ఇది ఎట్లా అవుతుంది ఉంటే ఆ రొట్టెలకి ఇలా పత్తి వచ్చింది. ఉమ్? పత్తి ఉమ్. చాలా బాధ అయింది తెలుసా అలాంటి. అది వచ్చింది. అది ఐడియా వచ్చిందా? యోగలో ఆ. అవును. ఏదో ఆ డాడీ దగ్గర మార్కులు కొట్టడానికే మాట్లాడతారు. నువ్వు పుట్టి పెరిగింది మొత్తం అమ్మమ్మ దగ్గరనే. నేను కూడా నిన్ను చూసుకోలేదు. నువ్వు చిన్న ఉన్నప్పుడు నన్ను చూసి నువ్వు భయపడుతుంటివి తెలుసా. నేను మీ అమ్మని కాదనుకుంటుంటివి, అమ్మమ్మనే అమ్మ అనుకుంటుంటివి. నేను ఎత్తుకుంటే ఏడుస్తుంటివి. అమ్మమ్మ దగ్గరనే ఉంటున్నావు నువ్వు. ఇప్పుడు వీకులేనా ఉమ్. వీకుగా మంచిగా పాలైన సమతానికి చాయ్ తాగిన అతనికి అధికంగా బలంగా వేసేసిన. నీకు ఇక్కడికి ఎందుకు వచ్చినాం అమ్మమ్మ దగ్గరికి మనం? నీకు జ్వరం వచ్చిందని వచ్చినామా? చాలా జలుబైంది సహస్రకి పాపం. అమ్మమ్మ దగ్గరికే వస్తాం. మరి నీకు ఇంకెవరు లేరా చుట్టాలు? ఎవరు చూసుకోరా? మీ నాన్నమ్మ వాళ్ళు చూడరా నేను? అత్త వాళ్ళు చూడరా? ఎందుకు చూడదు? ఏమంటారు నేను ప్రేమగా చూసుకోరా వాళ్ళు? ఎందుకు? పండు అని మాట్లాడుతుంది కదా మరి. నువ్వు చిన్న ఉన్నప్పుడు 5 months వరకు చూడడానికి రాలేరు తెలుసా ఎవరు. అదే అబ్బాయి పుడితే వస్తారు. అమ్మాయి పుట్టిన అనుకున్నారో లేకుంటే ఏమనుకున్నారో, నిన్ను 5 months వరకు చూడడానికి రాలేరు. ఎవ్వరు రాలేరు డాడీ సైడ్ మొత్తం. జొన్న రొట్టెలు. ఎప్పుడు? అది పండుగ కాదు, జొన్న పిండి. నువ్వే రొట్టెలు వేస్తా అంటే తీసుకొచ్చినావు కదా మరి. అవును. చెయ్యి, మంచి డిజైన్ అయ్యు, మంచి జొన్న రొట్టెలు చెయ్యు. నేను కనిపించనమ్మా, నువ్వే కనిపిస్తావు. ఇప్పుడు అట్లని చేస్తావా? రోజు అంత కంపు. కూర్చుంటే నువ్వు కనిపించట్లేదు.